హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తులు బయటపడడంతో ఆయన వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరన్న దానిపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు, శివబాలకృష్ణ వెనుకున్న మాజీ ఐఏఎస్, మాజీ మంత్రి ఎవరు అన్న విషయాలను కూపీలాగుతున్నారు. రెర్ర కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణ అక్రమ సంపాదన మొత్తం హెచ్ఎండిఏ కేంద్రంగా సాగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రణాళిక విభాగం డైరెక్టర్గా ఉంటూనే ఎంఏయుడిలో ఇన్ఛార్జ్ డైరెక్టర్గా కొనసాగారు. హెచ్ఎండిఏ నుంచి దస్త్రాలను పంపించిన శివబాలకృష్ణ ఎంఏయుడిలో డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జీవోలు ఇచ్చేవారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి తదితర 7 జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. నిజాలను రాబట్టేందుకు బాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే శివబాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించింది ప్రభుత్వం. శివబాలకృష్ణ దగ్గర పనిచేసే అధికారుల మెడకి కూడా ఏసీబీ కేసు చుట్టుకుంటోంది. ఆయనతో పనిచేసే అధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మొదటి నుంచి బాలకృష్ణతో కలిసి పనిచేసే ఉద్యోగులందరినీ ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే శివబాలకృష్ణకు చెందిన బినామీ ఆస్తులను భారీగా గుర్తించారు. ఇప్పుడు ఆయనతో పనిచేసే ఉద్యోగులను విచారిస్తే ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయో అనే ఆసక్తి నెలకొంది. ఆయన బ్యాంక్ ఖాతాలు, లాకర్లు అన్నింటినీ సీజ్ చేశారు. కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు లావాదేవీలు, బినామీల వివరాలపై కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ దందాలో ఇంకా ఎవరెవరున్నారు, ఏ సంస్థలకు అనుమతులు ఇచ్చారు, శివబాలకృష్ణకు సహకరించిన మాజీ ఐఏఎస్, ఆ మాజీ మంత్రి ఎవరు, వాళ్లంతా ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారు, శివబాలకృష్ణ దందాల్లో వారి పాత్ర ఏమిటి, అక్రమంగా వసూలు చేసిన డబ్బును ఏ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారు, బినామీలుగా ఎవరిని ఉపయోగించుకున్నారు, వారికి తెలిసే బినామీలుగా వారి పేర్లను ఉపయోగించారా, ఇలాంటి అంశాలపై ఏసీబీ విచారిస్తోంది. మరోవైపు శివబాలకృష్ణ కారణంగా ఇబ్బంది పడ్డ బాధితులంతా ఏసీబీ చుట్టూ తిరుగుతున్నారు. చాలా మంది ప్రముఖ నేతలకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహారాలు చేశాడని, భూములను ఇష్టం వచ్చినట్లుగా సొంతానికి రాసుకున్నట్లు ఏసీబీ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. తన అక్రమాలకు అడ్డు లేకుండా పలువురు రాజకీయ నేతల పేర్లు వాడుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన భూమిపై కోర్టులో వివాదం నడుస్తోంది. ఆ వివాదాస్పద భూమిని ఓ నిర్మాణ సంస్థకు చెందినదిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారని సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నగర శివార్లలో సెక్షన్ అధికారి బినామీగా 20 ఎకరాల ఖరీదైన భూమి కొన్నట్లు సమాచారం. శివబాలకృష్ణ దగ్గర నమ్మకంగా పనిచేసే వ్యక్తిగత సహాయకులు, సిబ్బంది సొంతూళ్లకు వెళ్లినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో గుర్తించారు. వారిని గుర్తించి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.